మన ఇంట్లో నాటి పిల్లవాడు ఉంటాడు, అల్లరి పిల్లవాడు. ఒకటి ఏదో ఒకటి చేస్తాడు. తల్లి చెప్తుంది, నాన్న ఇలా చేయొద్దు అని చెప్తుంది. అన్న 5 నిమిషాల్లో మళ్ళీ ఇంకోటి చేస్తాడు. సో మళ్ళీ తల్లి చెప్తుంది, నాన్న పద్ధతి కాదు, ఇల్లంతా నీళ్ళైనాయి, మళ్ళీ ఇంతకుముందే వద్దన్నాను కదా అంటే మంచిదమ్మా అంటాడు. మళ్ళీ కొంతసేపటికి ఏదో గ్లాస్ పడేస్తాడు. మళ్ళీ ఈసారి అయితే తల్లి కోపానికి వస్తే, నువ్వు గ్లాస్ పడేసావు, ఏంది ఇదంతా, ఇప్పుడు నేను నాకు బోలెడ పని అయింది అంటే ఓకే అంటాడు, సారీ అంటాడు. లేదా అమ్మ పాపం పోనీలే పిల్లవాడుగా మర్చిపోతాడు. మళ్ళీ అర్ధగంట తిరగక ముందు ఇంకేదో ఇలాంటి చిలిపి పనే చేస్తాడు. తల్లి చెప్తూనే ఉంటుంది, బుజ్జగిస్తుంది, లాలిస్తుంది, మందలిస్తుంది, కోపానికి వస్తుంది. ఎన్ని చేసినా మిచ్చివస్ నాటీ చైల్డ్, ఆ అల్లరి బిడ్డ అలాగే చేస్తుంటాడు. కానీ అది బిడ్డ, తల్లి ఎంత చేస్తే అంత ఆనందమే. ఆ సమయానికి కాస్త చికాకు కోపం కలిగినా అల్టిమేట్గా తల్లి బిడ్డ చిలిపితనాన్ని చూసి ఆనందపడుతుంటుంది. కానీ ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్కు మధ్య తల్లి బిడ్డల బంధం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఒక పని చేశాడని ప్రపంచం ఇదేంటి అని ఊపిరి పీల్చుకోలేకపోతే ఇంకో పని చేస్తున్నాడు. సో ఏ పని ఎప్పుడు చేస్తాడో అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, తాజాగా అమెరికా మ్యాప్ ఒకటి విడుదల చేశాడు ట్రూత్ సోషల్లో, తన సోషల్ మీడియాలో విడుదల చేశాడు. దాని పేరు ట్రూత్ సోషల్. చేసేదేమో యాంటీ ట్రూత్, యాంటీ సోషల్. మీకు అందులో ఆ మ్యాప్ మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ మ్యాప్లో మీరు వెనిజులా ఉంటుంది, గ్రీన్లాండ్ ఇంక్లూడ్ అవుతుంది, అక్కడ కెనడా కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇది అఖండ అమెరికా అనుకోవాలి మనం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అఖండ అమెరికా కోరుకుంటున్నట్టున్నాడు. అందుకే ఏకంగా మరో 3 దేశాలు, నార్త్ అమెరికా కంట్రీ కెనడా, సౌత్ అమెరికా కంట్రీ వెనిజులా, యూరోపియన్ కంట్రీ గ్రీన్లాండ్, ఇక ఏషియా ఆఫ్రికా మిగిలిపోయింది. బహుశా అది కూడా కలుపుకుంటాడు రేపో మాపో. ఎలాగో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి డిగో గార్షియా ఐలాండ్ యూకే మారిషస్కు రిటర్న్ ఇస్తున్న ఓనర్షిప్ రైట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నాడు కూడా. సో బహుశా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి నాదే అంటాడేమో తెలియదు. ఇక ఇప్పటివరకైతే వెనిజులా, గ్రీన్లాండ్, కెనడా ఈ 3 కలిపేస్తారు. సో దీనికి ప్రిల్యూడ్ కూడా ఏంటంటే, వెనిజులాలో మధురౌను అరెస్ట్ చేశాక బహిరంగంగానే చెప్పేటాం, ఇక్కడ నుంచి ఆ దేశాన్ని మేమే పాలిస్తాం, ఇక్కడ నుంచే పాలిస్తాం. మార్క్ రూబియో ఇతరులను దానికి నేను బాధ్యత ఇస్తున్నాను. దాని తర్వాత మీకు జనవరి 8 అనుకుంటాను, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బహిరంగంగా ప్రకటించింది, వెనిజులాలో ఉన్నటువంటి కొత్త అడ్మినిస్ట్రేషన్తో మేము టచ్లో ఉన్నాం, మేము చెప్పినట్టే మా ఆదేశాల మేరకే వాళ్ళు చేస్తున్నారు అని. కానీ వెనిజులన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టుకున్న, మదురో హయాంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ మాత్రం సవాల్ లేదు, మా దేశాన్ని మేమే పాలిస్తున్నాం, పాలించుకుంటామని కూడా ప్రకటించారు. అంతేకాకుండా వెనిజులా ఆయిల్ మొత్తాన్ని తానే నిర్వహిస్తానని కూడా ప్రకటించాడు. సో క్లియర్గా వెనిజులాలో ఎప్పటి వరకు అంటే ప్రాపర్ జ్యుడిషియస్ ట్రాన్సిషన్ అయ్యేదాకా, సేఫ్ ప్రాపర్ జ్యుడిషియస్ ట్రాన్సిషన్ అయ్యాక, అంటే అమెరికన్ ప్రయోజనాలకు పూర్తి రక్షణ, న్యాయము కలిగేంత వరకు ఈ పద్ధతి కొనసాగుతుంది అని ప్రకటించాడు. సో ఇది వెనిజులా పైన చేస్తున్న పని. కాదంటే మా బలగాలకు కూడా ఎంటర్ అవుతాయి, సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్స్ కూడా ఉండవచ్చు అని కూడా చెప్పాడు. ఇక కెనడా విషయంలో అయితే ఇప్పుడే కాదు, చాలా కాలంగా ట్రంప్ ఉబలాట పడుతూనే ఉన్నాడు. కెనడా పైన హెవీ టారిఫ్లు విధించి, ఈ టారిఫ్లు మీరు తప్పించుకోవాలంటే అమెరికాలో భాగం కండి, 51వ రాష్ట్రంగా 51st స్టేట్గా మీకు టారిఫ్ ఉండవు అని జస్టిన్ ట్రూడోకు ఆఫర్ చేశాడు. సో ఈ ఆఫరు చేసిన తర్వాత మీకు జస్టిన్ ట్రూడో ప్లేస్లో ఇప్పుడు కార్నీ ఎలక్ట్ అయ్యాడు. మార్క్ కార్నీ కెనడా ప్రెసిడెంట్గా ఎలక్ట్. ఆయన అయితే స్పష్టంగా చెప్పాడు, నా ఎలక్షన్ నేను గెలవడమే ఇండికేషను, ట్రంప్ ప్రపోజల్కు రిజెక్షన్ అని. సో కెనడా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దేశ స్వాతంత్రాన్ని కోల్పోము అని చెప్పారు. సో కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్
కార్నీ చెప్పిన మాటలు. ఎట్టి పరిస్థితుల్లో కెనేడియన్స్ విల్ నాట్ గివ్ అప్ దేర్ ఇండిపెండెన్స్ అని. ఇక గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో మా దేశంలో కలపాల్సిందే, మీరు ఏమన్నా చేయండి, మీ ఎకనామిక్ అయినా మిలిటరీ పద్ధతి కలుపుకుంటానన్నాడు. ఏకంగా 10% టారిఫ్లు విధించాడు. జూన్ లోపల కలవకపోతే 25% అన్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు అభ్యంతరం చెప్పినందుకు ఆయన పైన 200% అన్నాడు. సో ఇప్పుడు నాటో మిలిటరీ యాక్షన్ జరుపుతాడా, వెనక్కు తగ్గాడా, టారిఫ్లతోనే నడుపుతాడా అర్థం కాని గందరగోళ పరిస్థితి ఉంది. సో ఈ 3 దేశాలని ఇప్పుడు తన మ్యాప్లో కలుపుకొని ఒక రకంగా గ్రాటిఫికేషన్ అంటారే, సో రియల్గా కానప్పుడన్నా కనీసం ఇలాగైనా ఆనందపడదాం, మ్యాప్ చూసుకొనైనా అనే వైఖరి ట్రంప్ తీసుకున్నట్టున్నాడు. అంతకుముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చుకున్నాడు. దానికి మెక్సికో ప్రైమ్ మినిస్టర్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అనొచ్చు కదా అని, నైస్ నేమ్ కదా అని. సో అలా ఉంటుంది వ్యవహారం అనేది. సో అందువల్ల మీకు ఇలా ప్రపంచంలో సార్వభౌమాధికారం కలిగిన దేశాలన్నింటినీ తమ దేశంలో భాగమని కలుపుకుంటే ఇక అమెరికన్ ప్రెసిడెంట్ ఆ రకంగా ప్రవర్తిస్తే ఏమని చెప్పాలి? ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధము, యునైటెడ్ నేషన్ చార్టర్కు విరుద్ధము. ఇది ఒక రకంగా ప్రీ కలోనియల్ ఏజ్లోకి వెళ్తున్నాం. అందుకే నేను దీన్ని గ్యాంగ్స్టర్ ఫేజ్ ఆఫ్ ఇంపీరియలిజం అంటున్నారని చెప్పాను. సో సామ్రాజ్యవాదం యొక్క అనేక రూపాలు చూసాం, ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఫేజ్ చూస్తున్నాం. అంటే లా ఆఫ్ ద జంగల్, మీకు ఎక్కడ లా ఆఫ్ ద రూల్ ఆఫ్ లా, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏవి ఉండవు. లా ఆఫ్ ద జంగల్, మైట్ ఇస్ ద రైట్, నా బలం ఉన్నది, నేను చెప్పినట్టే చేయాలి. ఇప్పుడు ఏకంగా యుఎన్ను టార్గెట్ చేస్తూ బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభిస్తున్నాడు. దాన్ని వ్యతిరేకించాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. మేము యునైటెడ్ నేషన్స్ కట్టుబడి ఉన్నామని ప్రకటించాడు. దాంతో ఫ్రెంచ్ వైన్ పైన, షాంపెయిన్ పైన ఏకంగా 200% టారిఫ్ విధిస్తాను అని చెప్తున్నాడు. ఇక నోబెల్ ప్రైజ్ అయితే తనకు ఇవ్వలేదు కనుక ఇక తనకు శాంతి ఆబ్లిగేషనే లేదు, ఇకపై నేను పీస్ గురించి ఆలోచించా అన్నాడు. ఆఖరికి మరియా కరీనా మచాడో దగ్గర గోల్డ్ మెడల్ ఒక రకంగా తీసేసుకున్నాడు. సో మీరు ఇవ్వకపోతే ఏంది నాకు, మీరు ఎవరికితే వాళ్ళు నాకే ఇస్తారు కదా అని. సో ఈ ప్రపంచంలో ఎక్కడ సహజ వనరులు ఉన్నా అవి నాకే అంటున్నాడు. అది ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ కానీ, పాకిస్తాన్లో రేర్ ఎర్త్ అండ్ ఆయిల్ కానీ, ఇరాక్లో, లిబియాలో, ఇరాన్లో, వెనిజులాలో ఆయిల్ కానీ, ఇలా ప్రపంచంలో ఎక్కడ నేచురల్ రిసోర్సెస్ ఉంటే అక్కడ అది అమెరికాకే చెందుతాయి అని ఓపెన్గానే చెప్తున్నాడు. అమెరికా నీడ్ దెమ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, కాదంటే చైనా రష్యాలను నిరోధించడానికి ఇది అవసరము అని. సో ఇలా దానికి మిత్రులు లేరు, శత్రువులు లేరు. కెనడా ఈజ్ ఎన్ అమెరికాకు వెరీ వెరీ లాయల్ అలై, మామూలు లాయల్ అలై కాదు. గ్రీన్లాండ్ కూడా అమెరికాకు లాయల్. డెన్మార్క్ ఈజ్ వెరీ లాయల్ టు అమెరికా. ఏకంగా 60 ఏళ్ల కిందనే డెన్మార్క్ అమెరికాకు మధ్య ట్రీటీ ఉంది. అమెరికన్ ఎయిర్ బేస్ కూడా డెన్మార్క్లో ఉంది. సో అందువల్ల కొత్తగా అమెరికన్ సెక్యూరిటీకి ప్రమాదం ఏం లేదు. ఏం చైనా రష్యా వచ్చి కెనడాని ఆక్రమించుకుందా, వెనిజులాని ఆక్రమించుకుంది, మాకు భద్రతకు ప్రమాదం అని చెప్పడానికి. అందువల్ల ఇవాళ ఈ వ్యవహార సరళి వల్ల మీకు రేపు రష్యా ఉక్రెయిన్ ఆక్రమించి 20% ల్యాండ్ నేను ఖాళీ చేయనట్టుంది. ఇక ట్రంప్ దాన్ని ఏం ప్రశ్నిస్తాడు? చైనా తైవాన్ పైనో, లేకుంటే జపాన్తోనో, ఫిలిప్పీన్స్తోనో, చాలా దేశాలతో చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఇక చైనా కనుక అగ్రెసివ్ పోస్టరింగ్ తీసుకుంటే ప్రశ్నించే నైతిక అధికారం ట్రంప్ కోల్పోతున్నాడు. సో మారల్ రైట్. సో ఈ రకమైనటువంటి ధోరణి ప్రపంచానికి ఒక సవాలుగా, అంతర్జాతీయ సమాజానికి ఒక సవాలుగా మారుతోంది. ఏదర్ అనివార్యంగా అమెరికా బాధిత దేశాలు ఏకమయ్యే పరిస్థితికి నెట్టివేయబడుతున్నాయి. ఇప్పటికే రష్యా చైనా ఏకమైంది. ఒక దశలో రష్యా చైనా ఇండియా కూడా ఏకమయ్యే ప్రయత్నం చేశాయి. ట్రంప్ భరించలేక డెడ్ ఎకానమీస్ అని తిట్టాడు. సో అందువల్ల ట్రంప్ ఈజ్ పుషింగ్ ద వరల్డ్ టు యునైట్. మీరు అమెరికాకు వ్యతిరేకంగా ఏకం కంటే అని ట్రంపే తోసేస్తున్నాడు అందరినీ.